నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. మేడ్చల్ నియోజకవర్గంలోని తుమ్కుంటలో ఓ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతంలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం గత తెరాస ప్రభుత్వ హయాంలో ఎంతటి అవినీతి జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ గమనించారని, అందుకే గద్దె దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి మీద కావాలన్న ఉద్దేశం, కావాలన్న అభియోగాలు మోపుతా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు ఆ కుటుంబ సభ్యులను మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ తమ్ముని మీద అభియోగం వస్తూ ఉంటారు. ఒక్కటి నిరూపించమని, 10 సంవత్సరాలల్లా పాపాల పుట్టగా, పాపాల బయలుగా పాపాలు చేసి 2.5 సంవత్సరాలు దాటలు చేశారు. అవినీతి 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 అంటూ ఉన్నాం, అభివృద్ధి చేయలేదంటూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పమని అడుగుతాం. ఎంతసేపటికి 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు. మరి నువ్వేం చేసినావు నాయన 10 సంవత్సరాలు? గుడ్డిగాడిని పండుగోలినావా? బుద్ధి లేని మాటలు తప్ప బుద్ధిన్న మాటలు ఏమైనా ఉన్నాయా? గౌరవ మంత్రిగా నువ్వు 10 ఏళ్ళు పనిచేసావు. తెలుగుదేశం పార్టీ అధికారం, కాంగ్రెస్ అధికారంలో కూడా మంత్రిగా పనిచేసారు. మరి మీరేం చేసారు? రాష్ట్రంని మిగులు బడ్జెట్తో మీకు అప్పచెప్పితే 8 లక్షల కోట్లు అప్పు చేసి మా ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పారు. మరి ఎవరు ముఖ్యమంత్రి అయినా అప్పులు కట్టాలి కదా. అప్పులు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఈనాడు 2.5 సంవత్సరాల్లో గాడిన పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి కావాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు ఏం చేసింది? నేను జిల్లా ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో మీకు చేత కాకపోతే ఆనాడు పడా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఈరోజు పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 6,000 ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారు. దానితో పాటు విద్య మీద అవగాహనతోని విద్యాశాఖ మంత్రిగా ఉండి మొన్ననే ఈ నియోజకవర్గానికి, మేడ్చల్ నియోజకవర్గానికి 317 కోట్లతోని బిల్డింగ్ స్టార్ట్ అవుతా ఉంది. ఇంటిగ్రేటెడ్ 200 కోట్లు, 22 ఎకరాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం. దాదాపు 700-800 కోట్లతోని జోహార్ నగర్ నుంచి గట్కేసర్ వరకు ఒక రోడ్డు, గట్కేసర్ నుంచి కీసరకు ఒక రోడ్డు, కీసర్ నుంచి మూర్తితబెల్లి ఒక రోడ్డు, ఇట్లా 1000 కోట్లతోని రోడ్లు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీకు కాని రాకపోతే మేమేం చెప్తాం? మీ ప్రభుత్వం ఆ రోజు దత్తత తీసుకున్నటువంటి విలేజ్లు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దత్తత తీసుకున్నట్టు విలేజ్లో ఒక ఇల్లు ఇచ్చిన పాపాలు లేదు. ఇప్పుడు రాత్రి మీరు చేసిన సీకులు అత్యంగానే వస్తాయి. ఇక మిగతా కార్యక్రమాలు, గట్కేసర్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇల్లు కట్టి పెడితే, బిల్డింగ్ కట్టి పెడితే గురుకుల పాఠశాలలో 5 సంవత్సరాలు మంత్రిగా మల్లారెడ్డి ఉండి కంప్లీట్ చేసిన పాపాన పోలే. మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక 150 లక్షలు కంప్లీట్ చేసినాం. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రి మీద మీరు మాట్లాడుతూ ఉన్నావు. అది దోషిండు, ఇది దోషిండు, కళ్ళు కానొస్తలేవు. నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు, ఔటర్ రింగ్ రోడ్ వరకు రావాలంటే ఎన్ని ఇబ్బందులు ఉండే. ఈరోజు అదే మా ముఖ్యమంత్రి గారు ఆర్మీ వాళ్ళకు స్థలం ఇచ్చి దాన్ని సెట్ బ్యాక్ చేసి ఒక్క తూముకుంట విలేజ్లో 700 కోట్ల రూపాయలు ఇచ్చినవే. నీకెక్కడన్నా కన్ను కానొస్తలేవా? ఆ రోజు నీకు ఎందుకు చేతగాలి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ ఫామ్ హౌస్ పోనికి ఇదే రోడ్డు కదా.
ఒక్క మున్సిపాలిటీ ఒక్క రహదారికి కంపెన్సేషన్, అది బిల్డింగ్ రోడ్డు కాదు చేయడానికి, కంపెన్సేషన్ ఇస్తే ₹1,00,000 గజం చొప్పున 750 కోట్ల రూపాయలు ఆ ఇంటికి కూలిపోయిన వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి.